అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 7వ శ్లోకం చదువుకుందాం. 4, 5, 6 శ్లోకాల్లో పాండవులలో ఎవరు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు పెద్ద పెద్ద యోధులు ఉన్నారు అనేది తెలుసుకున్నాం. ఇందులో కౌరవుల వైపు ఎవరున్నారు అనేది దుర్యోధనుడు చెప్తాడనమాట. ఒకసారి సందర్భం చూద్దాం. పాండవ సేనలో ప్రధాన యోధుల పేర్లను తెలిపి దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇక తమ సేనలోని ప్రధాన వీరుల గురించి తెలుసుకొనమని కోరుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. దీని అర్థం తెలుసుకుందాం ఒకసారి. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనా నాయకులను గురించి తెలుపుచున్నాను. ఇక రాబో 2 శ్లోకములలో దుర్యోధనుడు తన పక్షమునందలి ప్రధాన వీరుల నామములను పేర్కొనుచు అన్యాన్య వీరులతో పాటు వారిని ప్రశ్నించుచున్నాడు. 8వ శ్లోకం చదువుకుందాం. భవాన్ భీమశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. అంటే వీళ్ళందరూ కౌరవ సేనలో ముఖ్యులని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీరును అని ఎవరిని సంబోధించారంటే ద్రోణాచార్యుని సంబోధించారు. సరే, మనము అసలు ద్రోణాచార్యుడు ఎవరు, దుర్యోధనుడు సమస్త వీరులలో అందరికంటే ముందుగా ద్రోణాచార్యుడిని మీరు అని ఎందుకు అన్నాడు అనే దాని గురించి చదువుతాం ఒకసారి. ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి పుత్రుడు. ఈతడు అగ్నివేశ మహర్షి యొద్ద మరియు పరశురాముని యొద్ద రహస్యముగా సమస్త అస్త్ర శస్త్రములను పొందెను. వేదాంగ నిపుణుడు, మహా తపస్వి, ధనుర్వేద శాస్త్ర విద్యలలో గొప్ప మర్మజ్ఞుడు, అనుభవశాలి, ఇంకను యుద్ధ విద్యలయందు ఆరితేరినవాడు, అత్యంత సాహసి, అతిరథుడు, వీరుడు. బ్రహ్మాస్త్రము, అగ్నియాస్త్రము మున్నగు దివ్యాస్త్రముల ప్రయోగములను అతడు చక్కగా తెలిసినవాడు. యుద్ధమున తన సంపూర్ణ శక్తి నొడ్డి పరాక్రమించిన వేళ ఈతనినెవరునూ గెలవజాలరు. సర్వదాను మహర్షి కుమార్తెయగు కృపితో ఇతని వివాహమయ్యను. వీరి కుమారుడే అశ్వత్థామ. ద్రుపద రాజునకు బాల్య సఖుడగు ద్రోణుడు ఒకనాడు అతని కడకేగి చిన్ననాటి చనువుతో ప్రియమిత్రమా అని సంబోధించెను. ఐశ్వర్య మదమత్తుడైన ద్రుపదుడు అతనిని అవమానించుచు ఇట్లనెను. అంటే ఐశ్వర్య మదమత్తుడైన ద్రుపదుడు అతనిని అవమానించుచు ఇట్లనెను. నా వంటి ఐశ్వర్యవంతుడైన రాజుతో నీ వంటి ధనహీనునకు దరిద్రునకు మైత్రి ఏ విధముగా వసగదు. ద్రుపదుని తిరస్కారమునకు ద్రోణుడు లజ్జితుడై లోన మిక్కిలి బాధపడి హస్తినాపురమున కేగి తన బావమర్ది కృపాచార్యుని యొద్ద ఉండసాగెను. అచ్చట భీష్మ పితామహునితో పరిచయం ఏర్పడి కౌరవ పాండవులకు విలువిద్యలను నేర్పుటకై నియమింపబడెను. విద్య ముగిసిన పిదప గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తేవలెనని శిష్యులకు తెలిపెను. అందు అర్జునుడే గురువుగారి ఆజ్ఞను పాలింపగలిగెను. వెంటనే వెళ్ళి రణరంగమునందు ద్రుపదుని నోడించి మంత్రులతో బాటుగా అతనిని పట్టి తెచ్చెను. అప్పుడు ద్రోణుడు ద్రుపదుని చంపక అతనికి బుద్ధి చెప్పి వదిలిపెట్టెను. భాగీరథికి ఉత్తర దిశగానున్న అతని రాజ్యమును స్వాధీనపరుచుకొనెను. మహాభారత యుద్ధమునందు ఈతడు సేనాధిపతిగా నుండి 5 దినముల వరకు హోరాహోరీగా పోరాడను. తుదకు తన పుత్రుడగు అశ్వత్థామ మరణించెనను గొలుపు వార్తను విని అస్త్ర సన్యాసమును చేసెను. వెనువెంటనే సమాధి స్థితుడై భగవానుని ధ్యానింపసాగను. ఇతడు ప్రాణత్యాగము చేసిన మీదట అతని జ్యోతిర్మయ స్వరూప తేజస్సు అంతటా నిండిపోయినాం. అట్టి తరి దృష్టద్యుమ్నుడు వాడి అయిన తన
కరవాలముతో అతని తల నరికివేసెను. ద్రోణుడు అత్యంత ప్రసన్నుడై తన పక్షమున అత్యుత్సాహముతో యుద్ధము చేయుటకై మీరు అనుచు దుర్యోధనుడు అతనిని ఇచట అందరికంటే ముందుగా పేర్కొనెను. విద్య నేర్పిన గురు వగుట చేత తాను గౌరవపూర్వకముగా మొట్టమొదట మీరు అనుచు పేర్కొనుట యుక్తియుక్తమే కదా. ఓకే, ఇప్పుడు భీష్ముడు ఎవరో చూద్దాం. భీష్ముడు శంతను మహారాజు వలన గంగాదేవి అందు జన్మించను. ఇతడు ద్యో అను పేరు గల 9వ వసువు యొక్క అవతారము. ఇతని మొదటి పేరు దేవవ్రతుడు. ఇతడు సత్యవతితో తన తండ్రి వివాహమును జరిపించుటకై ఆమె తండ్రి దాసరాజు ఆజ్ఞానుసారము పూర్ణ యౌవనావస్థయందే స్వయముగా జీవితాంతము బ్రహ్మచారిగా ఉందునని రాజ్య పదవిని త్యజింతునని భీష్మ ప్రతిజ్ఞ చేసెను. ఇట్టి భీషణ ప్రతిజ్ఞ వలన ఇతనికి భీష్ముడు అని పేరు కలిగెను. తన తండ్రి సుఖమునకై మానవ మాతృనకు మోహకారమగు స్త్రీ సుఖమును రాజ్య సుఖమును శాశ్వతముగా త్యజించెను. దీనితో మిక్కిలి ప్రసన్నుడైన ఇతని తండ్రి శంతనుడు, నీ ఇచ్ఛ లేకుండా మృత్యువు కూడా నిన్ను కబలింపజాలదు అను వరము అంటే ఇచ్ఛామరణము ప్రసాదించెను. ఇతడు ఆజన్మ బ్రహ్మచారి, అత్యంత తేజస్వి, శాస్త్రములను రెండింటిని పూర్ణముగా నెరిగిన పారదర్శి, అనుభవజ్ఞుడు, మహాజ్ఞాని, గొప్ప వీరుడు, దృఢ నిశ్చయ సంపన్నుడగు మహాపురుషుడు. ఈతనిలో శౌర్యము, వీర్యము, త్యాగము, తితిక్ష, క్షమ, దయ, సమము, దమము, సత్యము, అహింస, సంతోషము, శాంతి, బలము, తేజస్సు, న్యాయప్రీతి, నమ్రత, ఉదారత, లోకప్రియత్వము, స్పష్టవాదము, సాహసము, బ్రహ్మచర్యము, విరతి, జ్ఞానము, విజ్ఞానము, మాతృపితృభక్తి, గురుసేవాది సకల సద్గుణములు పరిపూర్ణముగా వికసించి ఉండను. ఇతని జీవితము భగవద్భక్తిచే ఓతప్రోతమై ఉండెను. శ్రీకృష్ణుని స్వరూప తత్వములను చక్కగా గుర్తిరిగినవాడు. ఇతడు పరమ నిష్ఠా పరిపూర్ణ శ్రద్ధా సంపన్నుడు. శ్రీకృష్ణ భగవానునికి పరమ భక్తుడు. మహాభారత ఆహవరంగమునందు ఇతనితో సముడైన వీరుడెవ్వడునూ లేడు. ఇతడు దుర్యోధనుని ఎదుట నేను పంచ పాండవుల ఎన్నడూను సంహరింపను, కానీ ప్రతిదినము 10,000 మంది యోధులను వధింతును అని ప్రతినబూనెను. భీష్ముడు కౌరవపక్షమునకు సేనాధ్యక్షుడై 10 దివసముల పర్యంతము భయంకరమైన యుద్ధము చేసెను. తదనంతరము అంపశయ్యపై చేరి అందరుకును జ్ఞానోపదేశము చేసి ఉత్తరాయణము ప్రవేశించిన మీదట తన ఇచ్ఛతో దేహమును త్యజించెను. ఇప్పుడు కర్ణుడు ఎవరో చూద్దాం. కర్ణుడు కుంతీదేవి పుత్రుడు. సూర్యుని అనుగ్రహమున కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడే ఇతడు జన్మ పొందెను. అప్పుడు ఇతనిని ఒక మందసమునందు భద్రపరిచి కుంతీదేవి నదిలో వదిలివేసెను. కానీ భాగ్యవశమున ఇతడు మరణింపలేదు. ఆ మందసము నీటిలో కొట్టుకొని పోయి హస్తినాపురమును చేరెను. అతిరథుడు అను పేరు గల సూతుడు ఆ బాలుని తన ఇంటికి కొనిపోయెను. అతని పత్ని అగు రాధ కర్ణుని పెంచి పోషించెను. అప్పటి నుండి ఇతడు రాధేయుడన్న పేరుతో వారి పుత్రునిగానే వ్యవహరింపబడెను. సహజ కవచ కుండలములతో జన్మించినందుకు అధిరథుడు ఈ బాలుని వసుషేణుడు అని నామకరణము గావించెను. ఇతడు శాస్త్రముల యందు అభిజ్ఞుడు, అనుభవజ్ఞుడు. ఏలనన ఇతడు ద్రోణాచార్యుని యొద్దను పరశురాముని యొద్దను శాస్త్ర విద్యలను అభ్యసించెను. శస్త్ర విద్యల యందును యుద్ధ కళల యందును ఇతడు అర్జునునితో సమానుడు. దుర్యోధనుడు కర్ణుని అంగదేశమునకు రాజుగా చేసెను. దుర్యోధనునితో ఇతడికి
ప్రగాఢమైన మైత్రి ఉండేది. కర్ణుడు తన తనువుతో మనస్సుతో ఎల్లప్పుడూ దుర్యోధనుని హితమునందే నిరతుడై ఉండేవాడు. చివరకు తన తల్లి కుంతీదేవియు శ్రీకృష్ణ భగవానుడు ఎంత నచ్చజెప్పినను ఇతడు దుర్యోధనుని వేడి పాండవ పక్షమును చేరుటకు సమ్మతింపలేదు. ఇతని దానశీలత అద్వితీయము. ఎల్లప్పుడూ ఇతడు సూర్యభగవానుని ఉపాసించడివాడు. అట్టి తరి ఎవరేమి అర్థించినను సంతోషముతో ఇచ్చడివాడు. ఒకనాటి ఉదయము దేవతా రాజగు ఇంద్రుడు అర్జునుని హితము గోరి బ్రాహ్మణ వేషమును ధరించి కర్ణుని యొద్దకు వెళ్ళి అతని సహజ కవచ కుండలములను ఇమ్మని కోరెను. అప్పుడు అతడు ఎంతయో ప్రసన్నుడై తత్క్షణమే తన కవచకుండలములను తీసి ఇచ్చను. దానికి బదులుగా ఇంద్రుడు అతనికి వీరఘాతిని అను ఒక అమోఘ శక్తిని ప్రసాదించెను. కథనమునందు కర్ణుడు ఈ శక్తినే ప్రయోగించి భీమసేనుని కుమారుడగు వీర ఘటోత్కచుని వధించెను. ద్రోణాచార్యుని తర్వాత మహాభారత యుద్ధమునందు 2 దినముల పాటు ప్రధాన సేనాధిపతిగా ఉండి అర్జునుని చే ఇతడు నిర్జింపబడను. కృపాచార్యుడు ఎవరు చూద్దాం. ఇతడు గౌతమ వంశీయుడగు శరద్వాను మహర్షి కుమారుడు. ధనుర్విద్య యందు ఆరితేరినవాడు, అనుభవజ్ఞుడు. ఇతని సోదరి పేరు కృపి. శంతను మహారాజు కృపతో వీరిని పెంచి పెద్ద చేశాను. అందుచేత ఇతడు కృపుడు అనియు ఇతని సోదరి కృపి అనియు పేరొంది. ఇతడు వేదశాస్త్ర పారంగతుడు, ధర్మాత్ముడు, సద్గుణ సంపన్నుడు, సదాచారుడు. ద్రోణాచార్యుని కంటెను ముందుగా కౌరవ పాండవులకును యాదవులకును ధనుర్విద్యలను నేర్పించుచుండెడి వాడు. సమస్త కౌరవ వంశము నాశనమైనను ఇతడు జీవించియే ఉండెను. అనంతరము పరీక్షిత్తునకు అస్త్ర విద్యను నేర్పెను. ఇతడు గొప్ప వీరుడు, ఎదుటి పక్షమును జయించుటలో కడు నేర్పరి. అందుచేత ఇతని పేరుతో పాటు సమితింజయ అను విశేషణము చేర్పబడినది. అసలు సమితింజయ అంటే ఒక చూద్దాం. అంటే సంగ్రామ విజయుడు అని అర్థం, అంటే యుద్ధంలో గెలిచేవాడు అని అర్థం. అందుకే ఎదుటి పక్షమును జయించటంలో కడు నేర్పరి. అందుచేత ఇతని పేరుతో పాటు సమితింజయ అను విశేషణము చేర్పబడినది. ఓకే, అశ్వత్థామ ఎవరో చూద్దాం. అశ్వత్థామ ద్రోణాచార్యుని ఆత్మజుడు. శస్త్రశాస్త్ర విద్యలయందు అత్యంత నిపుణుడు, యుద్ధ కళా ప్రవీణుడు, గొప్ప వీరుడు, సూర్యుడు, మహారథుడు. ఈతడు తన తండ్రి యొగ్గు ద్రోణాచార్యుల యొద్దనే యుద్ధ విద్యను అభ్యసించెను. వికర్ణుడు ఎవరో చూద్దాం. ధృతరాష్ట్రుని 9 పుత్రులలో ఒకడు వికర్ణుడు. ఇతడు బహుధర్మాత్ముడు, వీరుడు, మహారథుడు. కౌరవ రాజ్యసభలో అత్యాచారమునకు గురి అయి ద్రౌపది సభలోనున్న వారిని నేను నిజంగా ఓడబడితినా అని ప్రశ్నించను. అప్పుడు విదురుడు తప్ప తక్కిన సభాసదులందరూ మౌనము వహించిరి. వారిలో వికర్ణుడొక్కడే నిండు సభయందు నిలబడి తీవ్ర పదజాలముతో న్యాయమునకు ధర్మమునకు అనుకూలముగా ద్రౌపది ప్రశ్నకు తన తగు సమాధానము నీయకుండుట గొప్ప అన్యాయముననియు ద్రౌపది మనము గెలవలేదనియు తన అభిప్రాయమును సుస్పష్టముగా ప్రకటించను. వికర్ణుడు. ఓకే, సౌమదత్తి ఎవరో చూద్దాం. సౌమదత్తుని పుత్రుడగు భూరిశ్రవునే సౌమదత్తి, సౌమదత్తుడి కొడుకు సౌమదత్తి అని అందరు. ఇతడు శంతనుని జ్యేష్ఠ సోదరుడగు బాహ్లీకుని పౌత్రుడు అంటే మానవుడు అన్నట్టు అనుకుంటాను. ఇతడు గొప్ప ధర్మాత్ముడు, యుద్ధ కళా కోవిదుడు, సూర్యుడు, వీరుడు, మహారథుడు. గొప్ప దక్షిణలతో కూడిన అనేక యజ్ఞములు చేశాను. ఇతడు మహాభారత యుద్ధమునందు సాత్యకిచే నిహతుడయ్యను. ఓకే, ఇంతటితో
8వ శ్లోకం అంటే కౌరవుల వైపు ఎవరెవరు ఉన్నారు అనేది మనం చాలా డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఇంకొక శ్లోకంతో కలుసుకుందాం. నమస్కారం.